హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. ఇప్పుడే 2 hours 36 minutes రన్ టైం ఉన్న కమిటీ కుర్రాల్ సినిమా ప్రీమియర్ షో చూడటం జరిగింది. ఈ సినిమాలో మన సాయి కుమార్, గోపరాజు రమణ గారు, సందీప్, యశ్వంత్, ఈశ్వర్, యూట్యూబ్లో ఫేమస్ అయిన ప్రసాద్ బెహ్రా, విషిక అండ్ రాజ్య, తేజస్వి, అబ్బో ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఎందుకు ఇంతమంది పేర్లు చెప్తున్నాను అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అలాంటివి ఎరక్కొట్టేశారు అంతే. అసలు ముందుగా ట్రైలర్ చూసినప్పుడు మన నోస్టాలజియా ఫీల్కి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు అనిపించింది. బట్ ఎంతవరకు చూపిస్తారో, ఎలా చూపిస్తారో అని ఒక చిన్న డౌట్ ఉండేది. ఇంతకీ ఎలా చూపించారు అండ్ సినిమా ఎలా ఉంది అని తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. అసలు మనలో చాలా మందికి చిన్నప్పుడు పెద్ద ఎప్పుడు అవుదామని అనిపించేది. పెద్ద అయ్యాక ఆ చిన్నప్పటి రోజులే బాగున్నాయి కదా అని మళ్ళీ చిన్నపిల్లలు అవుదామని అనిపిస్తుంది. కొన్ని సరదాలు, కొన్ని సిల్లీ పనులు, చిన్నటి లవ్ స్టోరీస్, కొన్ని తెలియని తప్పులు, ఇలా చాలా విషయాలు కలిపితే ఈ సినిమా కాన్సెప్ట్. బాల్యంతో స్టార్ట్ అయ్యి 30 ఏళ్ళు వచ్చేదాకా జరిగే ప్రయాణమే ఈ సినిమా. ఏ మాటగా ఆ మాట, ఆ రోజులు మళ్ళీ రావా. కొన్ని నెగిటివ్స్ ఉన్న సినిమాలో నాకు నచ్చింది గైస్. నేను గడిపిన నా బాల్యం, నా చైల్డ్హుడ్ని నాకు మళ్ళీ గుర్తు చేసింది. వాళ్ళు వీళ్ళని లేదు, ఈ సినిమాని ఎవరైనా చూడొచ్చు. మెయిన్లీ ఇప్పుడు రీసెంట్గా తమ చిన్నతనాన్ని మిస్ అవుతున్న 80s and 90s కిడ్స్ మీరు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే నేనైతే కొన్ని చోట్ల బాగా ఎమోషన్ అయ్యాను. సినిమా చూస్తున్నంతసేపు ఆ సీనరీస్ చూస్తే మలయాళ మూవీస్ చూస్తున్నట్టు ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్ అండ్ బీజిఎం రెండు బాగున్నాయి. ఒక సాంగ్లో బీట్ అయితే అదిరిపోయింది. ఇక సినిమాలో అన్ని సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. హూక్ స్టెప్స్ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ ఎవరికి వాళ్ళకి ఎరక్కొట్టేశారు ఇందాక చెప్పినట్టు. అసలు ఫ్రేమ్లో అంతమంది యాక్టర్స్ని పెట్టి తీయటం అంటే మాటలు కాదు కదా. డైరెక్టర్ యదువంశీ పేరు ఇండస్ట్రీలో వినపడే పేరు అవుతుంది. యాక్టర్స్ కూడా ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎరక్కొట్టేశారు. మెయిన్గా మెయిన్ లీడ్ చేసిన వాళ్ళు అయితే ఇంకా బాగా చేశారు. ఇక నిహారిక కొందేల అండ్ జయలక్ష్మి గార్ల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టుగా బాగున్నాయి. కొన్ని సెన్సిబుల్ టాపిక్స్ టచ్ చేశారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్ అండ్ మన పొలిటికల్ సిస్టమ్ గురించి కూడా రియాలిటీగా చూపించారు. ఇక నెగిటివ్స్ అంటారా, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. ఎమోషనల్ సీన్స్ అండ్ డ్రామా కొందరికి ఆల్రెడీ చూసిన ఫీల్ రావచ్చు. ఇలా ఇంకొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఈ నెగిటివ్స్ పక్కన పెడితే ఈ సినిమాకి అలా మన ఫ్రెండ్స్తో వెళ్ళి కొన్ని సరదాలు, కొన్ని సిల్లీ పనులు, చిన్ననాటి లవ్లు, కొన్ని తెలియని తప్పులు, ఇలా చాలా విషయాలు గుర్తు చేసుకోవచ్చు. మొత్తానికి ఏ మాటగా ఆ మాట, ఆ రోజులు మళ్ళీ రావు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 3/5. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.